సిద్దిపేట జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 44 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు 20,949 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 9,831 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 11,118 మంది విద్యార్థులు పరీక్షలు రానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడంతో పాటు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సిద్దిపేట ప్రభుత్వ బాలుర కళాశాలకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 2 విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు అనుమతించకపోవడంతో విద్యార్థులు వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈరోజు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. దాని సందర్భంగా సిద్దిపేట జిల్లాలో 44 సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. సిద్దిపేట టౌన్లో 11 సెంటర్లలో ఈ విద్యార్థులు ఎగ్జామ్స్ రాయబోతున్నారు. ఈ ప్రథమ సంవత్సరంలో విద్యార్థులు 9,831 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. వాళ్ళకి కావలసిన అన్ని కనీస సౌకర్యాలను సమకూర్చడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ని వాళ్ళ ఆన్సర్ బుక్స్లలో రాయడానికి సకల సౌకర్యాలు కల్పించబడ్డాయి. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా, టెన్షన్లకు గురి కాకుండా ప్రశాంతంగా వాళ్ళ ఎగ్జామ్స్ రాసే 3 గంటల సమయాన్ని మేము సంపూర్ణంగా వాళ్ళకు సహకరించడం జరుగుతుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్ల ద్వారా సెంటర్లోకి గంట ముందే హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. 9 గంటల తర్వాత మాత్రం విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం అనేది జరగదు అని గుర్తించవలసిందిగా కోరుతున్నాం. చెప్పిన 9,931 జిల్లా వ్యాప్తంగా 44 సెంటర్లు ఉన్నాయి. 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉన్నాయి. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లో ఒక జూనియర్ లెక్చరరు, ఒక ఏఎస్ఐ ర్యాంక్ ఆఫీసరు మరియు ఒక డిప్యూటీ తహసీల్దార్లు సభ్యులుగా ఉండడం జరుగుతుంది. ఈ 2 టీములు సెంటర్లను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. అదేవిధంగా ఒక డిఈసి కమిటీ అనేది ఉంటుంది. వీళ్ళు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ లాగా డ్యూటీలను నిర్వర్తిస్తారు. అదేవిధంగా హెచ్పిసి అనేది కూడా ఉంది, హై పవర్ కమిటీ. వాళ్ళు కూడా జిల్లాలో ఎగ్జామ్స్ సక్రమంగా నిర్వహించడానికి వాళ్ళు కూడా సహకరిస్తారు. ఈ రకంగా ఈ 4 టీములు నిరంతరం జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాలని తనిఖీ నిమిత్తం పర్యవేక్షించడం జరుగుతుంది. ఆడమ్మగారు తెలియదు.